హే గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. మీరు కానీ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు హర్షిత అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా, షాపింగ్ వ్లాగ్ అనమాట. యానివర్సరీ కోసం ఏదైనా, నా ఫస్ట్ యానివర్సరీ అయితే వస్తుంది, సో అందుకోసం షాపింగ్ ఏదైనా చేద్దాము అని అయితే బయటకు వెళ్తున్నాము. అండ్ ఆల్సో అమ్మ వాళ్ళు కూడా మెమరబుల్గా ఉంటుంది కదా, ఏదైనా గిఫ్ట్ తీసుకో అన్నట్టుగా చెప్పారనమాట. సో నేను అందుకోసం అని అయితే కనుక షాపింగ్కి వెళ్తున్నాను. ఆల్రెడీ షాపింగ్ చేసేసి వీడియో షూట్ కూడా అయిపోయిందండి. ఎడిట్ చేసేటప్పుడు అర్థమైందనమాట నేను ఇంకా ఇంట్రో అండ్ అవుట్రో ఇవ్వలేదు అన్నట్టుగా. సో నేను అందుకోసమని ఇప్పుడైతే ఇంట్రో ఇస్తున్నాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కానీ నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. అలా చేస్తే నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఆల్సో గైస్, ముందు ఇంకా మంచి షాపింగ్ వీడియోస్, ఇంకా శారీస్ ఎన్నెన్నో రాబోతున్నాయన్నమాట. బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే మీకే అర్థం అవుతుంది కదా. నేనైతే కనుక హోమ్ టౌన్కి వచ్చాను అంటే కనుక మంచి వీడియోస్ వస్తాయండి. సో మీరు కానీ మిస్ కాకూడదు అనుకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో గైస్, ఫస్ట్ అయితే కనుక మేము క్యారెట్ లైన్కి వచ్చేసామండి. క్యారెట్ లైన్లో ఏదైనా బ్లాక్ బీడ్స్ అలా చూద్దాము అన్నట్టుగా చూస్తూ ఉన్నామన్నమాట. అంటే ఫస్ట్ సెక్షన్ రాగానే ఇక్కడ బ్రేస్లెట్ సెక్షన్ అయితే ఉండిందండి. బ్రేస్లెట్స్ కూడా చూస్తూ ఉన్నాము. ఏదైనా నచ్చితే మన బడ్జెట్లో ఉంటే కనుక తీసుకుందాము అన్నట్టుగా చూస్తూ ఉన్నామన్నమాట. నేను ఇదైతే వేర్ చేసి చూసానండి, కాకపోతే నా హ్యాండ్కి పర్టికులర్గా అంత సెట్ అయినట్టు లేదు. ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే నేను చూసానండి. సో అమ్మ వాళ్ళు ఎలా అంటే కనుక ఫస్ట్ నుంచి నాకు ఇష్టమైందే తీసిస్తారనమాట. అంటే గిఫ్ట్ లాగా వాళ్ళు సపరేట్గా ఏదైనా సర్ప్రైజ్ లాగా గిఫ్ట్ లాగా అలా తీసేయారనమాట. ఎందుకంటే నాకు నచ్చింది నేను తీసుకుంటే కనుక నేను హ్యాపీగా ఉంటాను కదా అని వాళ్ళు అనుకుంటారు. సో నేను అందుకని అయితే కనుక ఇక్కడ అమ్మ వాళ్ళే చెప్పారనమాట, ఏదైనా నీకు నచ్చింది తీసుకో, కొంచెం మెమరబుల్గా ఉంటుంది కదా అన్నట్టుగా చెప్పారనమాట. సో నేను అందుకని బ్లాక్ బీచ్ చూద్దామని అయితే క్యారెట్ లైన్కి వచ్చేసాను. కాకపోతే ఫస్ట్ సెక్షన్ బ్రేస్లెట్స్ ఉండడం వల్ల నేను ఇది కూడా కొంచెం అయితే చూస్తూ ఉన్నానండి. నాకు ఇదైతే బాగా నచ్చింది. బట్ స్టిల్ ఇది కొంచెం గోల్డ్ లాగా లేదనమాట, కొంచెం 1 గ్రామ్ గోల్డ్ అలా ఉన్నింది. సో నేను అందుకని అయితే ఇది తీసుకోలేదండి. అండ్ ఇంకొక బ్లాక్ బీడ్స్ కూడా చూస్తున్నాము, బ్లాక్ బీడ్స్ బ్రేస్లెట్ అనమాట. అది కూడా బాగుండిందండి. కాకపోతే నా హ్యాండ్కి వేసేసరికి అది కొంచెం ట్రెడిషనల్గా అయిపోయిందనమాట. అంటే డైలీకి ట్రెడిషనల్గా కొంచెం సూట్ అవ్వదు కదా, ఎప్పుడైనా సరే వెస్ట్రన్ వేర్ మీదకి అలా సూట్ అవ్వదు కదా అన్నట్టుగా నేను చూడలేదన్నమాట. ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, ఈ బ్రేస్లెట్ అయితే నాకు బాగా నచ్చిందండి. కాకపోతే ట్రెడిషనల్ వేర్ మీదకి బాగుంటుంది అని అయితే అనిపించింది వెస్ట్రన్ వేర్ మీద కన్నా. ఈ 2 ఆప్షన్స్ అయితే పెట్టుకున్నాను. కాకపోతే చెప్పాను కదండి, హ్యాండ్కి వేసి చూసిన తర్వాత నాకైతే పెద్దగా నచ్చలేదు. ఈ ఈవిలా ఇది చూసాను కానీ అది కూడా మధ్యలో లాకెట్ అలా వచ్చింది కదా, అది కూడా నాకు పెద్దగా ఏం నచ్చలేదన్నమాట. నేను ఏమేమి పర్చేస్ చేశాను అనేది వీడియో ఎండింగ్లో అయితే తప్పకుండా చూపిస్తానండి. సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మనకు క్యారెట్ లైన్లో ఎలాగా అంటే కనుక డైమండ్ కలెక్షన్ అయితే కనుక కొంచెం ఎక్కువే ఉంటుందండి కంపేర్ టు గోల్డ్. సో మనకు డైమండ్స్ వచ్చేసరికి ఆల్రెడీ డైమండ్స్ పర్చేస్ చేసే వాళ్ళకి తెలిసే ఉంటుంది, ఎయిదర్ 18 క్యారెట్స్ ఆర్ 14 క్యారెట్స్లో అలా వస్తుందన్నమాట. అండ్ ఆల్సో ఎల్లో గోల్డ్ ఆర్ రోజ్ గోల్డ్ అలా వస్తుంది. మ్యాక్సిమం రోజ్ గోల్డ్లో వస్తే కనుక డైమండ్స్ అనేవి కొంచెం షైన్ ఉంటుంది అని అయితే చెప్తారనమాట. సో నేను బ్లాక్ బీడ్స్ చూసేటప్పుడు ఈ పర్టికులర్ బ్లాక్ బీడ్స్ అయితే చూసాను. అమ్మ కూడా ఇదే సేమ్ బ్లాక్ బీడ్స్ క్యారెట్ లైన్లో అయితే చూసుందండి. అది అమ్మకు బాగా నచ్చిందనమాట. అక్కడ అక్షయ తృతీయ ఆఫర్ అయితే జరుగుతూ ఉన్నింది. సో మాకైతే కనుక అరౌండ్ 74 అలా పడింది అనుకుంటాను ఇది. సో ఇది నన్ను ఒకసారి చూడమనింది, ఎందుకంటే అమ్మకు తీసుకోవడానికి చూడమనింది అనమాట, నచ్చిందా లేదా అన్నట్టుగా. సో నేను చూసాను అనమాట, బాగానే అనిపించింది. సో అందుకని నేను సరేలే నేను తిరుపతిలో తీసుకుంటాను అన్నట్టుగా నేనైతే ఇది తీసుకోలేదు. ఇంకా మల్టిపుల్ బ్లాక్ బీడ్స్ అయితే నేను చూస్తూ ఉన్నానండి. నాకు ఫుల్ బ్లాక్ బీడ్స్ వద్దు అని అనుకున్నాను, ఎందుకంటే నార్మల్గా ఆఫీస్ వేర్కి అలా ఫుల్ బ్లాక్ బీడ్స్ ఉంటే కనుక నాకు కొంచెం హెవీగా అనిపిస్తుంది అనమాట. సో ఇలా 1, 2 or 3, 4 అలా బ్లాక్ బీడ్స్ వస్తే కనుక బాగుంటుంది కదా, కొంచెం స్టైలిష్గా అన్నట్టు చూస్తూ ఉన్నాను.
నేనైతే లాస్ట్ టైం కూడా ఇలా ఒక 8 బ్లాక్ బీట్స్ వచ్చాయి అంతే అనమాట. అదే తీసుకున్నానండి. ఆ వీడియో ఎవరైనా ఇంకా చూడకపోతే కనుక తప్పకుండా డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే నేను ఇస్తానండి. మీకు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక చెక్అవుట్ చేయండి. నేను బ్లాక్ బీట్స్ ఇంకా బ్రేస్లెట్ అయితే సెలెక్ట్ చేసేసాను అనమాట. వీడియో ఎండింగ్లో అయితే తప్పకుండా చూపిస్తానండి. అందులోకి ఏవైనా ఇయర్ రింగ్స్ పేర్ అవుతాయా, కొంచెం మ్యాచ్ అయ్యేటివి ఉన్నాయా అన్నట్టు చూస్తూ ఉన్నాను అనమాట. నాకైతే కనుక ఒక 3-4 సెలెక్ట్ చేశాను. కాకపోతే అవి చాలా చిన్నగా ఉన్నాయండి. ఒక 6th క్లాస్ ఆ ఏజ్ లోపల పిల్లలకైతే కనుక చాలా అంటే చాలా బాగుంటాయి. సో నేను అందుకని ఇయర్ రింగ్స్ ఏవైతే తీసుకోలేదన్నమాట. మీకు ఐడియా ఉంటుంది కదా అన్నట్టుగా కొంచెం కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడైతే కనుక మంచి కలెక్షనే ఉన్నిందండి. ఇలా బటర్ఫ్లై ఇంకా ఇన్ఫినిటీ అలాంటి క్యూట్ డేంటీ పీసెస్ అయితే కనుక చాలా అంటే చాలా బాగున్నాయండి. అండ్ ఆల్సో అఫోర్డబుల్గా కూడా ఉంటాయన్నమాట. ఎందుకంటే మనము 22 క్యారెట్స్ తీసుకునే బదులు 18 క్యారెట్స్ తీసుకుంటే కనుక మనకు గోల్డ్ అనేది కూడా తక్కువ పడుతుంది. అండ్ ఆల్సో మెయిన్ థింగ్ ఏమంటే కనుక 18 క్యారెట్స్ తీసుకోవడం వల్ల కొంచెం గట్టిగా ఉంటాయండి. బట్ వన్ డిసడ్వాంటేజ్ ఏమంటే కనుక షైనింగ్ అనేది తగ్గుతుంది అనమాట. ఈ ఇన్ఫినిటీ అయితే కనుక నాకు చాలా బాగా నచ్చాయండి. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, అరౌండ్ 15,000 to 16,000 అలా ఉన్నాయి. కాకపోతే నేనైతే కనుక నాది కొంచెం పెద్ద ఫేస్ ఉంటుంది కదా, నేను పెట్టుకొని చూసాను అనమాట. చూసేసరికి నాకు చాలా చిన్నవి అనిపించాయి. పిల్లలకైతే బాగుంటుంది కదా అనిపించింది. సో నేను అందుకని ఇయర్ రింగ్స్ అయితే కనుక ఏమీ పర్చేస్ చేయలేదండి. బ్లాక్ బీడ్స్ అండ్ బ్రేస్లెట్ అయితే పర్చేస్ చేశాను. నేను ఈ బ్లాక్ బీడ్స్ పర్చేస్ చేసినప్పుడు అయితే కనుక నాకైతే మంచి ఆఫరే ఉన్నిందండి. ఎందుకంటే అక్షయ తృతీయ ఆఫర్ రన్ అవుతూ ఉన్నిందనమాట. అమ్మ తిరుపతిలో వెళ్ళి చూసింది. సో అమ్మ అదే చెప్పింది, ఇప్పుడే తీసుకో కొంచెం మనకు డిస్కౌంట్ పడుతుంది కదా అన్నట్టుగా చెప్పిందనమాట. సో నేను ఎందుకని హైదరాబాద్లో ఉన్నప్పుడే తీసుకున్నానండి. సో నేను ఇప్పుడు వేర్ చేసింది అయితే కనుక 14 క్యారెట్స్ అండి. నేను వేసుకున్న మంగళసూత్రంకి ఇంకా ఈ బ్లాక్ బీడ్స్కి చూసారు కదా ఎంత డిఫరెన్స్ ఉందో. నాదైతే కనుక 22 క్యారెట్స్ అనమాట. సో ఇది 14 క్యారెట్స్ కావడం వల్ల షైనింగ్ అయితే కనుక కొంచెం తక్కువ ఉంది. ఇంకా అక్కడ నుంచి అయితే కనుక మేము డ్రెస్సెస్ షాపింగ్కి అయితే వెళ్ళిపోయామండి. నేను ఎప్పుడు మ్యాక్స్ అలా మాల్లో ట్రై చేయకుండా ఏదైనా డిఫరెంట్గా ట్రై చేద్దాము అన్నట్టుగా వెళ్ళామన్నమాట. సో మాకైతే కనుక గచ్చిబౌలిలో మ్యాక్స్ పక్కనే ఆకృతి ఉన్నింది. మ్యానిక్విన్స్కి అలా మంచి డ్రెస్సెసే ఉన్నాయన్నమాట. సో కలెక్షన్ ఒకసారి చూద్దాము అన్నట్టుగా వెళ్ళాను అనమాట. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చిందండి కలెక్షన్. ఈ డ్రెస్ పర్టికులర్గా అయితే కనుక చాలా బాగా నచ్చింది. అండ్ కాస్ట్ కూడా ఓకే అండి, మరీ టూ కాస్ట్లీ అని చెప్పలేము. ఓకే, అఫోర్డబుల్గానే ఉన్నాయని అయితే చెప్పచ్చు అనమాట. అండ్ ఆల్సో దిస్ వైట్ కుర్తీ సూట్ అండి, బాగా ఉన్నింది. ఇలా నాట్ వర్క్ వచ్చి ఉంటుంది అనమాట. మీకు నేను మళ్ళీ దగ్గరికి తెచ్చి చూపిస్తున్నాను చూడండి. ఇలా నాట్ వర్క్ వచ్చి ఉంటుంది. అస్సలు మనకు ఇలా జిగజిగ కొంచెం చమ్కీగా అస్సలు ఉండదు అనమాట. చాలా రాయల్గా అనిపించింది. అండ్ ఆల్సో దీనికి ఆర్గెన్జా దుపట్టా వచ్చిందండి. నేను ఇందాక చూపించాను కదా వైలెట్, అదే వచ్చేసి అరౌండ్ 2,000 or 2,300 అలా పడింది అనమాట. ఏదైనా పార్టీ వేర్స్కి మనం అంత ప్రైస్ పెట్టాల్సి వస్తుంది కదండి. అండ్ ఇది వచ్చేసి అరౌండ్ 15 to 16 అలా పడింది. నేనైతే కనుక ఏది పర్చేస్ చేశాను అనేది వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను అని చెప్పాను కదండి. బ్లాక్ బీడ్స్ విషయానికి వచ్చేసరికి నేను ఈ బ్యూటిఫుల్ ఇన్ఫినిటీ వచ్చిన పెండెంట్ అయితే పర్చేస్ చేశాను అనమాట. ఈ బ్లాక్ బీడ్స్ పెద్దగా ఏమీ రావు, జస్ట్ 2 వస్తాయండి అంతే అండి. ఇక్కడ ఒక బ్లాక్ బీడ్స్ అండ్ ఇక్కడ ఒక బ్లాక్ బీడ్స్ అంతే అనమాట. సో చైన్ విషయానికి వచ్చేసరికి ఇది వచ్చేసి నాకు 18 క్యారెట్లో ఉన్నిందండి. 14 క్యారెట్లో కూడా ఉన్నింది, సేమ్ థింగ్ ఉన్నింది. బట్ స్టిల్ నేను వీడియో ఎండింగ్లో అయితే చూపించున్నాను కదా, ఇది ఇక్కడైతే కనుక ఇన్ఫినిటీ రాకుండా కొంచెం దీని మొత్తం ఫిల్లింగ్ వచ్చిందనమాట. దీని మొత్తం డైమండ్సే ఫిల్లింగ్ వచ్చింది. నాకైతే అది వేర్ చేసినప్పుడు పెద్దగా ఏమీ నచ్చలేదండి. ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఈ రెండు కూడా సేమ్ ప్రైస్లోనే ఉన్నాయి. బట్ స్టిల్ నాకు ఇది బాగా నచ్చిందనమాట. చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉన్నింది. అంటే ఇప్పుడు ట్రెడిషనల్ వేర్ మీదికి కాకుండా వెస్ట్రన్ వేర్ మీదికి అలా అయితే బాగుంటుంది కదా అన్నట్టుగా నేను ఇదైతే పర్చేస్ చేశానండి. అండ్ ఆల్సో ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, లేకుంటే కనుక ఎవరికైనా కాలేజ్ గోయింగ్ వాళ్ళకి ఇలా సింపుల్గా స్టైలిష్గా డెయింటీగా బాగుంటుంది కదా అన్నట్టుగా నేను ఈ బ్యూటిఫుల్ బ్లాక్ బీడ్స్ అయితే పర్చేస్ చేశానండి. సో గైస్, కాస్ట్ విషయానికి వచ్చేసరికి ఈ బ్లాక్ బీడ్స్ కాస్ట్ వచ్చేసి నాకు అరౌండ్ 48 అలా అయితే పడిందండి. అంటే నేను ఇప్పుడుండే ప్రైస్ ప్రకారం అయితే చెప్తున్నాను అనమాట. నాకు ఇప్పుడుండే ప్రైస్ అయితే కనుక 48 ఉందండి. నేను అప్పుడు ఎంత పడింది అనేది నాకు కరెక్ట్గా గుర్తులేదు. ఎందుకంటే కనుక అది క్రెడిట్ కార్డ్ మీద ఇంకా అక్షయ తృతీయ ఆఫర్ రన్ అవుతూ ఉన్నింది కాబట్టి కొంచెం డిస్కౌంట్ అయితే వచ్చిందనమాట నాకు. కానీ ఇప్పుడైతే కనుక క్యారెట్ లైన్ యాప్లో చూస్తే కనుక ఇది వచ్చేసి 48,000 అరౌండ్ అలా ఉందండి. ఎవరికైనా
లింక్ కావాలి అంటే కూడా నేను డిస్క్రిప్షన్లో తప్పకుండా యాడ్ చేస్తానండి. ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఉంటే మాత్రం చెక్అవుట్ చేయొచ్చు. ఎందుకంటే మనకు క్యారెట్లైన్ యాప్ కూడా ఉంది కాబట్టి మనం వెబ్సైట్ కానీ లేకుంటే యాప్లో కానీ ఈజీగా పర్చేస్ చేయొచ్చు అనమాట. లేకుంటే కనుక మేము చూసి పర్చేస్ చేయాలి అంటే కూడా మనం హోమ్ బుకింగ్ కూడా చేసుకోవచ్చు. అరౌండ్ 5 to 6 ఐటమ్స్ అలా పర్చేస్ చేసుకోవచ్చు అనుకుంటాను. సో నేను పర్చేస్ చేసిండే బ్లాక్ బీట్స్ అయితే ఇవ్వండి. అంటే మన క్యారెట్లైన్లో తెలిసిందే కదా, ఈ డైమండ్సే వస్తాయన్నమాట. సో నార్మల్ గోల్డ్ అయినా సరే మ్యాక్సిమం 18 క్యారెట్స్ ఆర్ 14 క్యారెట్సే ఉంటుంది. సో మనకు డైమండ్స్లో ఏమంటే కనుక యూజువల్గా మనకు 18 క్యారెట్స్ ఆర్ 14 క్యారెట్స్ అలా ఉంటుంది అంతే. నాకు ఈ గోల్డ్ ప్రైస్ కన్నా ఈ డైమండ్స్ ప్రైజే ఎక్కువ పడిందండి. సో గైస్, నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ బ్రేస్లెట్ అండి. నాకు ఇదైతే బాగా నచ్చింది. నా హ్యాండ్కి వేర్ చేసినప్పుడు కూడా చాలా అంటే చాలా బాగుండిందండి. నేను వీడియోలో ఇంకా మల్టిపుల్ కలెక్షన్ అయితే చూపించాను కదా, నాకైతే క్యారెట్లైన్లో బ్రేస్లెట్స్ అలా చిన్న చిన్నవి అనమాట చాలా అంటే చాలా బాగా నచ్చాయండి. బట్ స్టిల్ నా హ్యాండ్కి ఇదైతే కనుక మంచిగా సెట్ అయింది. అండ్ దట్టు నేను ఇలా బ్లాక్ బీట్స్ వేసుకున్నప్పుడు ఇలాంటి బ్రేస్లెట్ అయితే కనుక బాగా మ్యాచ్ అవుతుంది కదా అన్నట్టుగా నేను ఇదైతే పర్చేస్ చేశానండి. సో దీని కాస్ట్ విషయానికి వచ్చేసరికి ఇది వచ్చేసి అరౌండ్ 18,000 చేంజ్ అలా అయితే ఉండింది. నేను 2 పర్చేస్ చేశాను కాబట్టి నాకు కొంచెం మంచి డిస్కౌంటే వచ్చిందండి. అండ్ ఇది వచ్చేసి 18 or 14 క్యారెట్స్ అనుకుంటా, నాకు కరెక్ట్గా అయితే ఐడియా లేదండి. అండ్ ఇక్కడైతే కనుక మధ్యలో డైమండ్స్ వచ్చి ఉంటాయి అనమాట. మంచి షైన్ అయితే బాగుందండి. అండ్ ఇది వచ్చేసి ఇలా హుక్ కానీ అలా ఏమీ రాకుండా ఇలా అడ్జస్టింగ్ వచ్చిందనమాట. ఇక్కడ నేను మళ్ళీ మీకు తీసి చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఇలా అడ్జస్ట్మెంట్ అయితే వచ్చిందండి. ఇలా అడ్జస్ట్మెంట్ వచ్చి మధ్యలో అయితే ఇలా పర్ల్ ఇచ్చారు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అండ్ డిఫరెంట్గా కూడా అనిపించింది. సో నేను అందుకే ఇదైతే పర్చేస్ చేశానండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే మీలాంటి ఇంకొందరికి ఈ వీడియో రీచ్ అవ్వడం అయితే జరుగుతుందనమాట. అండ్ ఆల్సో మీకు ఏది బాగా నచ్చింది అనేది కమెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోవద్దండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హర్షిత అమర్ వ్లాగ్స్. బీ హ్యాపీ, బీ పాజిటివ్ అండ్ స్టే హెల్తీ గైస్. బాయ్.